హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వేరియస్ ఎస్ఐ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17th జూన్ 2020 నుంచి స్టార్ట్ అవుతాయి. 16th జూలై 2020 వరకు అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 16th జూలై 2020 11:30 PM వరకు అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th జూలై 2020 11:30 PM వరకు పేమెంట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్లో కూడా అప్లై చేసే ఆప్షన్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చాలాన్ 20th జూలై 2020 వరకు అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్లో చాలాన్ ద్వారా పేమెంట్ చేయాలనుకునే క్యాండిడేట్స్ 22nd జూలై 2020 వరకు పే చేయవచ్చు. ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిలో పేపర్ 1 వచ్చేసి 29th సెప్టెంబర్ 2020 నుంచి 5th అక్టోబర్ 2020 వరకు డేట్స్లలో పేపర్ 1ని కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి మార్చ్ 1 2021 రోజున కండక్ట్ చేయబడుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ను బేస్ చేసుకొని కంప్లీట్గా అన్రిజర్వ్డ్లో 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి 13 వేకెన్సీస్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 17 వేకెన్సీస్, కంప్లీట్గా 91 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో 35 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 8 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 17 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి 12 వేకెన్సీస్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్. సో కంప్లీట్గా 78 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో డిఫరెంట్ ఫోర్సెస్లో కేటగిరీ వైజ్లో వేకెన్సీస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిఆర్పిఎఫ్లో మేల్ క్యాండిడేట్స్కి 1040 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 32 వేకెన్సీస్ ఉన్నాయి. సో కంప్లీట్గా 1072 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్ఎఫ్లో మేల్ క్యాండిడేట్స్కి 232 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 12 వేకెన్సీస్, ఓవరాల్గా 244 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీబీపీలో మేల్ క్యాండిడేట్స్కి 36 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 7 వేకెన్సీస్, కంప్లీట్గా 43 వేకెన్సీస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో మేల్ క్యాండిడేట్స్కి 18 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, సో కంప్లీట్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్బిలో మేల్ క్యాండిడేట్స్కి 16 వేకెన్సీస్, కంప్లీట్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా రిజర్వేషన్ను బేస్ చేసుకొని మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్న కంప్లీట్ వేకెన్సీస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 1342 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 53 వేకెన్సీస్ చొప్పున ఓవరాల్గా 1395 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్మెన్కి కూడా సపరేట్ కోటాలో 139 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్ వేకెన్సీ ఉంటుంది. విడోస్ మరియు డైవర్స్డ్ ఉమెన్ మరియు ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ మరియు హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ ఉన్న వయస్కులు అప్లై చేసుకోవచ్చు. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ వరకు ఉన్న వయస్కులు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ చదివి ఉండాలి. సో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి అందరికీ కూడా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది లేదు. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సదరన్ రీజన్లో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో మనకు సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఈ సెంటర్స్లో ఆప్షన్ ఉంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకు
2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో మనకు కంప్లీట్గా 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ చొప్పున 50 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. పార్ట్ 3లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ మరియు 50 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 4లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ చొప్పున కంప్లీట్గా 200 మార్క్స్ ఉంటాయి. 2 అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. పేపర్ 2లో కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 చొప్పున మార్క్స్ కట్ చేయబడతాయి. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి బోనస్ మార్క్స్ కూడా కలపడం జరుగుతుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నట్టయితే 10 మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నట్టయితే 6 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నట్టయితే 4 మార్క్స్. ఎగ్జామినేషన్లో పేపర్ 1 మరియు పేపర్ 2లో ఈచ్ పేపర్కి బోనస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతాయి. అన్ని పోస్టులకి కూడా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో హైట్ మరియు మేల్స్కి అయితే చెస్ట్ ఎక్స్పాన్షన్ డీటెయిల్స్ మరియు ఫీమేల్స్కి ఉండాల్సినటువంటి హైట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్, 1.6 కిలోమీటర్స్ రేస్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వేరియస్ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎస్ఐ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.